మరొక కోచ్ ఉన్నారు డేనియల్ క్రికెట్ అకాడమీకి సంబంధించి రాకేష్ ఈరోజు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో ఎవరికి ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, ఎవరికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? ఈరోజు చూసుకుంటే మాత్రం ఆర్సీబీకి గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఫస్ట్ సీజన్ మొదటి నుంచి వాళ్ళు కొంచెం బ్యాటింగ్లో కానీ మిడిల్ ఆర్డర్ బౌలింగ్లో కానీ కొంచెం వాళ్ళది కొంచెం అప్పర్ హ్యాండ్ ఉన్నారు. వాళ్ళు కొంచెం మన పంజాబ్ కొంచెం ప్రెషర్లో ఉన్నట్టు అనిపిస్తుంది ఆర్సీబీ. ఎందుకంటే వాళ్ళకి ఒక వన్ డే వాళ్ళకి ఒక కొంచెం వాళ్ళకి రెస్ట్ కూడా దొరికింది. వాళ్ళు కొంచెం మంచిగా రికవర్ అయి ఉన్నారు. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పట్టిదార్ చాలా కూల్గా ఉన్నాడు, చాలా మంచి పర్ఫార్మెన్స్ ఉంది. అతని గురించి చెప్పండి. పట్టిదార్ ఈ రోజు అయితే కొంచెం కీలక ఇన్నింగ్స్ ఆడాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది ఖచ్చితంగా. పట్టిదార్ అయితే ఈరోజు కీలక ఇన్నింగ్స్ ఆడితే మాత్రం ఆర్సీబీది 100% కప్పు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే విరాట్ కోహ్లీ కూడా 614 రన్స్ సీజన్ మొత్తంలో మంచి పర్ఫార్మెన్స్ ఉన్నప్పటికీ కూడా మొదటి క్వాలిఫైయర్లో 12 రన్స్కి అవుట్ అయిన పరిస్థితి. సో కోహ్లీ గురించి ఏం చెప్తారు ఈరోజు ఆటకి? కోహ్లీ అంటే ఈరోజు 100% కోహ్లీ అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్. 100% ఆయన ప్రెషర్లో ఖచ్చితంగా ఆడతాడు విరాట్ కోహ్లీ. అతనికి ఉన్న పేరే అలాంటిది, ప్రెషర్లో ఆడే ప్లేయర్ విరాట్ కోహ్లీ. ఖచ్చితంగా ఈరోజు చాలా మంచి రన్ స్కోర్ చేశారని నా అభిప్రాయం. శ్రేయస్ అయ్యర్ ముంబై మట్టి గర్పించారు. 87 రన్స్తో తన పర్ఫార్మెన్స్ అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించాడు శ్రేయస్ అయ్యర్. తన గేమ్ ప్లే ఈరోజు ఎట్లా ఉండే అవకాశం ఉంది అని? ఎలాగైనా ఆయన కూడా కొంచెం ప్రెషర్ని తట్టుకుంటాడు. కానీ ఆయన మూవ్ ఎలా ఉంటుందంటే హిట్టింగ్ అంటే బౌలర్స్ మీద ప్రెషర్ పెడతాడు. ఆయన కామ్గా ఉండి బౌలర్స్ మీద ప్రెషర్ పెడతారు. ఆయన కూడా కొంచెం ఫ్రీగా ఆడి ఈరోజు రన్స్ స్కోర్ చేస్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఆర్సీబీతో పోలిస్తే పంజాబ్ కొంత వీక్గా కనిపిస్తోంది, బౌలింగ్ అయినా బ్యాటింగ్ అయినా. సో కానీ ఈ రెండు టీమ్స్ కూడా 19 పాయింట్లతో ఈక్వల్గా ఉన్నాయి. సో దీన్ని బట్టి మనం గెలుపు అంచనా ఎవరి వైపు ఉంటుంది అంటే ఏం అంచనా వేయగలం? అంచనా అంటే ఈరోజు మోస్ట్లీ ఆర్సీబీ. బట్ ఏంటంటే మన పంజాబ్లో మాత్రం యుజేంద్ర చహల్ ఉన్నాడు. కొంచెం అతనితో కొంచెం ఆర్సీబీ మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్ కానీ ఎస్పెషల్లీ విరాట్ కోహ్లీ కానీ కొంచెం అంటే లాస్ట్ టైం 24లో కూడా విరాట్ కోహ్లీని అవుట్ చేశాడు మిడ్ వికెట్లో ఫీల్డ్ పెట్టి. ఈరోజు కూడా కొంచెం యుజేంద్ర చహల్ని కొంచెం చూసుకొని ఆడాలి ఆర్సీబీ వాళ్ళు. అతన్ని ఒక్కరిని చూసుకొని ఆడితే మిగతా వాళ్ళ బౌలింగ్లో కొంచెం ఆడొచ్చు. నిజానికి నెట్ రన్ రేట్ చూస్తే నిజానికి బెంగళూరుతో పోలిస్తే పంజాబ్ టీమే ఎక్కువ ఉంది. సో దీన్ని బట్టి మరి ఇప్పుడు బెంగళూరుకి మనం గెలుపు అవకాశం ఎక్కువ ఉంటుంది ఎట్లా చెప్పచ్చు? నెట్ రన్ రేట్ అయితే చాలా మేజర్ రోల్ పోషిస్తుంది. రన్ రేట్ విషయానికి వస్తే నిజానికి పంజాబ్ ముందంజలో ఉంది. సో ఏం చెప్తారు? అంటే అట్లా ఏం నెట్ రన్ రేట్ అని కాదు మేము, ఎందుకంటే డిసైడింగ్ గేమ్ ఈరోజు లాస్ట్ ఫైనల్ గేమ్ కాబట్టి ఎవరైనా గెలవచ్చు. ఎవరు వాళ్ళ బెస్ట్ ఇస్తే వాళ్ళు గెలుస్తారు. కానీ ఏంటంటే కొంచెం ఆర్సీబీ మిడిల్ ఆర్డర్ కానీ ఓపెనర్స్ పిల్సాల్ట్ కానీ విరాట్ కోహ్లీ, పటిదార్, జితేష్ శర్మ వీళ్ళందరూ కొంచెం చాలా స్టేబుల్గా ఉన్నారు. వాళ్ళు రన్ స్కోర్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. పంజాబ్లో కూడా. బట్ ఏంటంటే కొంచెం ఆర్సీబీకే కొంచెం పైచే ఉందని. అన్నట్లు హాలిడే కూడా కలిసి వచ్చింది, వాళ్ళకి రెస్ట్ దొరికింది. సో